చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం కోల్కతా, చెన్నై, హైదరాబాద్ సహా 5 జట్ల ఖాతాలలో 10 పాయింట్లున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తదుపరి దశకు అర్హత సాధించాలంటే ఇకపై ఆడబోయే 5 మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంది. అదే సమయంలో నెట్ రన్ రేట్ పట్ల ఆ జట్టు శ్రద్ధ పెట్టాలి. ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్లతో ప్రత్యర్థులను భయపెట్టింది. కానీ ఆర్సీబీ చెన్నై చేతుల్లో వరుసగా ఓడిపోయింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో 35 పరుగుల తేడాతో ఓడిన సన్ రైజర్స్ ఆ తర్వాత చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో సూపర్ కింగ్స్ చేతిలో ఏకంగా 78 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడడంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి పడిపోయింది. చెన్నై చేతిలో ఓటమి తర్వాత హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుతుందనే ప్రశ్న అభిమానుల మధ్యలో మెదులుతుంది. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ చేరాలంటే కనీసం 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ ఖాతాలో 10 పాయింట్లుండగా మరో 6 పాయింట్లు కావాలి. అంటే సన్ రైజర్స్ ఆడనున్న 5 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఇప్పటి వరకైతే సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ ప్లేస్లోనే ఉంది. కానీ మిగతా మ్యాచ్లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారతాయి. సన్ రైజర్స్ తదుపరి మ్యాచ్లో బలమైన రాజస్థాన్ రాయల్స్ను ఎదుర్కొనుంది. మే 2న జరిగే ఈ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. సొంత గడ్డ మీద ఆడనుండడం ఆరెంజ్ ఆర్మీకి కలిసి రానుంది. కాగా ఈ సీజన్లో రాజస్థాన్ భీకరమైన ఫామ్లో ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ కేవలం 1 మ్యాచ్లోనే ఓడింది. 16 పాయింట్లతో ఆ జట్టు ప్లే ఆఫ్స్కు దాదాపుగా అర్హత సాధించినట్లే. మే 6న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో సన్ రైజర్స్ తలపనుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఓసారి ముంబైని హైదరాబాద్ ఓడించింది. కానీ అప్పటితో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఆట తీరు మారిందనే విషయాన్ని మరవద్దు. అందులోనూ ఆడబోయేది ముంబై సొంత గడ్డపై కావడంతో గెలవాలంటే శ్రమించాల్సిందే. మే 8న సన్ రైజర్స్ కీలక మ్యాచ్ ఆడనుంది. లక్నో సూపర్ జైంట్స్తో ఆరెంజ్ ఆర్మీ ఉప్పల్లో తలపనుంది. ప్రస్తుతం ఇరు జట్ల ఖాతాలో 10 పాయింట్లున్నాయి. లక్నోపై హైదరాబాద్ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ముందడుగు వేయడంతో పాటు రాహుల్ సేనాను వెనక్కి నెట్టొచ్చు. కాబట్టి సన్ రైజర్స్కు ఇది డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. సన్ రైజర్స్ మే 16న గుజరాత్ టైటాన్స్తో, మే 19న పంజాబ్ కింగ్స్తో తలపనుంది. ఈ సీజన్లో గుజరాత్ ఇప్పటికే ఓసారి సన్ రైజర్స్ను ఓడించింది. కానీ ఆ జట్టు గత 2 సీజన్లతో పోలిస్తే బలహీనంగా కనిపిస్తుంది. ఇక పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఓ రేంజ్లో చెలరేగుతున్నారు. టీ20లోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ ఇటీవలే రికార్డ్ క్రియేట్ చేసింది. సన్ రైజర్స్ ఆడబోయే 5 మ్యాచ్లను పరిశీలిస్తే ముంబై, లక్నో, గుజరాత్ జట్లపై గెలవడం ఒకంత తేలికే. ఈ 3 మ్యాచ్ల్లో గెలిస్తే సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించవచ్చు. మిగతా సమీకరణాలతో సంబంధం ఉండొద్దంటే 4 మ్యాచ్ల్లో గెలిస్తే బెటర్. అలా జరగాలంటే బ్యాటర్లు ఓపికగా ఆడడంతో పాటు బౌలర్ల ప్రదర్శన కూడా మెరుగుపడాలి.